2025లో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన కే ర్యాంప్ చిత్రం అక్టోబర్ 18న విడుదలైంది. ఈ చిత్రం 2025 ప్రారంభంలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. హాస్య మూవీస్ మరియు రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, శివ బొమ్మక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా కథలో ఎక్కువ భాగం కేరళ నేపథ్యంలో సాగుతుంది. సహజత్వం కోసం చిత్ర యూనిట్ కేరళలోని ఒక అందమైన కాలేజీలో పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపింది. ది రిచెస్ట్ చిల్లర్ గై అనే ప్రమోషన్ గ్లిమ్స్ కోసం కీలక దృశ్యాలను కొచ్చి పోర్ట్ వద్ద చిత్రీకరించారు. ఇక్కడ కిరణ్ అబ్బవరం మాస్, స్టైలిష్ లుక్ లో కనిపిస్తారు. చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతంలో కేరళ స్థానిక వాయిద్యాల శైలిని ఉపయోగించారు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డైరెక్టర్ జైన్స్ నాని ప్రకారం కే అంటే కథానాయకుడు కుమార్ పేరును సూచిస్తుంది. ర్యాంప్ అనేది అతని జీవిత ప్రయాణాన్ని తెలియజేస్తుంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. హీరోయిన్ చిన్ననాటి ఎపిసోడ్లో వచ్చే కొన్ని సున్నితమైన సన్నివేశాల కారణంగా మేకర్స్ రాజీ పడకుండా ఏ సర్టిఫికెట్తోనే సినిమాను విడుదల చేశారు. ఒక బాధ్యత లేని ధనిక యువకుడు ట్రామాలో ఉన్న ఒక యువతి జీవితంలోకి వచ్చినప్పుడు అతనిలో కలిగే మార్పులే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. సాధారణంగా సినిమాల షూటింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. కే ర్యాంప్ విషయంలో కూడా మేకింగ్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ కేరళలోని కొచ్చి పోర్ట్ వంటి అందమైన లొకేషన్లలో జరిగింది. ఈ లొకేషన్లలో కిరణ్ అబ్బవరం లుంగీ కట్టుకొని మాస్ స్టైల్లో ఉన్న మేకింగ్ విజువల్స్ యూట్యూబ్లో బాగా సందడి చేశాయి. చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం, ముఖ్యంగా పాటల చిత్రీకరణ సమయంలో తీసిన బిహైండ్ ద సీన్స్ వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన ద రిచెస్ట్ చిల్లర్ గై గ్లిమ్స్, ఇతర ప్రమోషనల్ వీడియోలు యూత్ నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. ఒక సాధారణ యువకుడు బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎలా మారాడనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. మీరు సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో చూడాలనుకుంటే యూట్యూబ్లో లభించే కే ర్యాంప్ మేకింగ్ వీడియోలు ఒక మంచి అనుభవాన్ని ఇస్తాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ షెడ్యూల్లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. ఈ సీన్లో హీరో ఒక ఎత్తైన ప్రదేశం నుండి కిందకు దూకాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి సీన్లకు డూప్ని వాడుతుంటారు, కానీ సినిమాలోని సహజత్వం కోసం చిత్ర బృందం మరియు హీరో డూప్ లేకుండా ఆ సాహసం చేయడానికి సిద్ధపడ్డారు. చిత్రీకరణ సమయంలో సాంకేతిక కారణాల వల్ల ల్యాండింగ్ ప్యాడ్స్ కొద్దిగా పక్కకు జరగటం లేదా టైమింగ్ మిస్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా కంగారు పడింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఆ షాట్ పర్ఫెక్ట్ గా రావటంతో యూనిట్ అంతా ఊపిరి పీల్చుకోవడమే కాకుండా హీరో చూపించిన తెగువను మెచ్చుకున్నారు. సినిమా గురించి క్లుప్తంగా శైలి, ఇది ఒక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో సాంకేతిక విలువలకి, ముఖ్యంగా మ్యూజిక్, సినిమాటోగ్రఫీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. షూటింగ్ సమయంలో లీక్ అయిన కొన్ని ఫోటోలు మరియు చిన్న క్లిప్పింగ్స్ సినిమాపై అప్పట్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.
సినిమా షూటింగ్స్ లో ఇలాంటి ఉత్కంఠభరితమైన సంఘటనలు జరగటం కామన్ అయినప్పటికీ కే ర్యాంప్ టీం తీసుకున్న జాగ్రత్తలు మరియు వారి డెడికేషన్ సినిమా అవుట్పుట్ లో కనిపిస్తుందని అప్పట్లో చిత్ర దర్శకుడు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం భారీగా కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో కొన్ని రిస్కీ సందర్భాలు ఎదురయ్యాయి. ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం చాలా వరకు స్టంట్స్ స్వయంగా డూప్ లేకుండా చేశారు. ఒకానొక సందర్భంలో ఎత్తైన ప్రదేశం నుండి దూకే క్రమంలో లేదా ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించేటప్పుడు చిన్నపాటి ప్రమాదాలు తప్పలేదు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను అటవీ ప్రాంతాల్లో మరియు అవుట్డోర్ లొకేషన్లలో చిత్రీకరించారు. అక్కడ వాతావరణ పరిస్థితులు మరియు భౌగోళిక ఇబ్బందుల వల్ల యూనిట్ సభ్యులు కొంత ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా భారీ వర్షాల వల్ల షూటింగ్ కి అంతరాయం కలగటం, లొకేషన్ కి పరికరాలను తరలించడం పెద్ద టాస్క్ అయింది. షూటింగ్ సమయంలో కెమెరా క్రేన్ కి సంబంధించి చిన్న సాంకేతిక లోపం తలెత్తిందని, కానీ టీం అప్రమత్తంగా ఉండటంతో ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం. సాధారణంగా మాస్ యాక్షన్ సినిమాలు తీసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా యూనిట్ అప్పట్లో హెవీ ర్యాంపేజ్ పేరుతో షూటింగ్ జ్ఞాపకాలను మరియు మేకింగ్ వీడియోలను కూడా పంచుకున్నారు. అందులో వారు పడ్డ కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. కే ర్యాంప్ షూటింగ్ సమయంలో కేవలం రిస్క్లే కాకుండా సెట్స్ లో చాలా సరదాగా సన్నివేశాలు కూడా జరిగాయి. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం తన టీంతో చాలా సరదాగా ఉంటారు. ఆ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చిత్ర యూనిట్ పంచుకుంది. ప్రాంక్ కాల్. షూటింగ్ క్యాంప్ లో కిరణ్ అబ్బవరం మరియు చిత్ర దర్శకుడు కలిసి ఒక నటుడిపై చిన్న ప్రాంక్ చేశారట. ఒక సీరియస్ సీన్ తీస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి డైలాగ్ సరిగ్గా చెప్పడం లేదని ఆ నటుడిని కాసేపు ఆట పట్టించారట. తీరా సీన్ అయిపోయాక అందరూ ఒక్కసారిగా నవ్వేయడంతో ఆ నటుడు అవాక్కయ్యాడట. హైదరాబాద్ బిర్యానీ పార్టీ. అవుట్డోర్ షూటింగ్ సమయంలో యూనిట్ అందరికీ కిరణ్ అబ్బవరం ప్రత్యేకంగా బిర్యానీ పార్టీ ఇచ్చారట. అందరూ కలిసి నేల మీద కూర్చుని భోజనం చేస్తూ షూటింగ్ కష్టాలను మర్చిపోయి కబుర్లు చెప్పుకున్నారట. ఆ ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. యాక్షన్ సీన్లో నవ్వులు. ఒక ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక ఫైటర్ గాలిలోకి ఎగిరి కింద పడాల్సిన చోట కాకుండా వేరే చోట పడ్డాడట. అది చూసిన హీరో మరియు యూనిట్ సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయారట. దీనివల్ల ఆ సీన్ను దాదాపు 4-5 సార్లు రీటేక్ చేయాల్సి వచ్చింది. టీమ్ బాండింగ్. సెట్లో ఎప్పుడు పాటలు వింటూ జోకులు వేసుకుంటూ చాలా పాజిటివ్ వైబ్తో ఉండేవారని చిత్ర సభ్యులు చెబుతుంటారు. సినిమా ప్రమోషన్స్ కోసం తీసిన మేకింగ్ వీడియోల్లో కూడా వీరు సెట్లో చేసిన అల్లరి, సరదా క్షణాలను మనం చూడవచ్చు. సాధారణంగా సీరియస్ యాక్షన్ సినిమాలు తీసేటప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ కే ర్యాంప్ టీం మాత్రం ఆ ఒత్తిడిని ఇలాంటి చిన్న చిన్న సరదాలతో దూరం చేసుకునేవారట. అడవిలో ఆటలు, ఆకలి కేకలు. సినిమాలోని కొన్ని సీన్ల కోసం టీం అంతా అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ లొకేషన్ బాగుంది కానీ సిగ్నల్స్ మాత్రం అస్సలు లేవు. ఎవరికైనా ఫోన్ చేయాలంటే కొండ ఎక్కాల్సి వచ్చేది. హీరో కిరణ్ అబ్బవరం ఫోన్ సిగ్నల్ కోసం ఒక చెట్టు కింద నిలబడితే యూనిట్ మెంబర్స్ అంతా అది కూడా ఏదో షూటింగ్ సీన్ అనుకుని కెమెరాలు సెట్ చేశారట. తీరా చూస్తే ఆయన ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారని తెలిసి అందరూ నవ్వుకున్నారు.
ఫైట్ సీక్వెన్స్ చెమటలు పట్టే సీన్. యాక్షన్ సీన్లు అంటే మామూలుగా ఉండవు కదా. దుమ్ము ధూళి మధ్య ఫైట్స్ చేయాలి. ఫైటర్స్ అందరూ హీరోని కొట్టడానికి రావటం, హీరో అందరినీ ఎగరేసి కొట్టటం. ఒక సీన్లో కిరణ్ అబ్బవరం ఒక ఫైటర్ని బలంగా తన్నాలి. కానీ టైమింగ్ మిస్ అయ్యి హీరోనే గాలిలోకి ఎగిరి పక్కన ఉన్న గడ్డివాములో పడ్డారు. అది చూసి విలన్ కూడా యుద్ధం మర్చిపోయి నవ్వడం మొదలుపెట్టాడట. సార్, మీకు నన్ను కొట్టాలి, గడ్డిలో పడకూడదు అని ఆ ఫైటర్ అనడంతో సెట్ అంతా గోలగోలయ్యింది. వర్షం వస్తే వంట వార్పు. అవుట్డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడి షూటింగ్ ఆగిపోయింది. ప్యాకప్ చెప్పే పరిస్థితి లేదు. అలాగని షూటింగ్ చేసే వీలు లేదు. టీం ఖాళీగా కూర్చోకుండా అక్కడే ఉన్న చిన్న షెడ్డులో అందరూ కలిసి వంట ప్రోగ్రాం మొదలుపెట్టారు. డైరెక్టర్ ఉల్లిపాయలు కోస్తుంటే కెమెరామెన్ లైటింగ్ బదులు పొయ్యి వెలిగించాడట. మా సినిమా హిట్ అవుతుందో లేదో కానీ మా వంట మాత్రం అదిరిపోయింది అని టీం అంతా ఒకటే నవ్వులు. హీరోకి ఒక పవర్ఫుల్ కాస్ట్యూమ్ ఇచ్చారు. అది వేసుకోవడానికి చాలా టైం పట్టేది. ఆ డ్రెస్ వేసుకున్నాక కూర్చోడానికి కూడా కష్టంగా ఉండేది. షూటింగ్ బ్రేక్లో హీరోకి నీళ్లు తాగించాలన్నా, మేకప్ టచ్అప్ చేయాలన్నా 3 మనుషులు కావాల్సి వచ్చేది. ఆ డ్రెస్ వల్ల ఆయన పడుతున్న ఇబ్బంది చూసి హీరో గారు, మీరు ర్యాంప్ మీద నడవడం కాదు, ర్యాంప్ మిమ్మల్ని నడిపిస్తోంది అని టీం సెటైర్లు వేసేవారట. మొత్తానికి ఎంత ఎండలో కష్టపడినా, వర్షంలో తడిచినా టీం మధ్య ఉన్న ఆ సరదా చాటున కష్టం ఎప్పుడూ చిన్నదిగానే కనిపించేది. అందుకే ఆ సినిమా అవుట్పుట్ అంత ఎనర్జెటిక్గా వచ్చింది. 2025 అక్టోబర్ 18న దీపావళి కానుకగా విడుదలైన కిరణ్ అబ్బవరం సినిమా కే ర్యాంప్ బాక్సాఫీస్ వద్ద ప్లస్ వర్డిక్ట్ను అందుకుంది. అంటే ఇది ఫ్లాప్ కాకపోయినప్పటికీ భారీ హిట్ అని కూడా చెప్పలేం. కమర్షియల్గా తన బడ్జెట్ను వెనక్కి తీసుకురావడంలో విజయం సాధించింది. బాక్సాఫీస్ ఫలితం: బడ్జెట్ సుమారు 18 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 26 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. పెట్టిన పెట్టుబడి మీద సుమారు 10% లాభం రావడంతో ట్రేడ్ వర్గాల్లో ఇది ఒక సేఫ్ ప్రాజెక్ట్గా నిలిచింది. సినిమాకు క్రిటిక్స్ నుండి నెగటివ్, మిశ్రమ రేటింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఇందులోని కొన్ని కామెడీ సీన్లు మరియు హీరోయిన్ పాత్రను చూపించిన విధానంపై విమర్శలు వచ్చాయి. కిరణ్ అబ్బవరం మాస్ మేనరిజమ్స్, వెన్నెల కిషోర్ కామెడీ పట్ల మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది సినిమా కమర్షియల్గా నిలబడటానికి సహాయపడింది. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా ప్రధాన పాత్రలో నటించగా జైన్స్ నాని దర్శకత్వం వహించారు. చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం యువతను ఆకట్టుకుంది. 2025లో వచ్చిన కే ర్యాంప్ ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ కాదు, అలాగని భారీ ఫ్లాప్ కూడా కాదు. ఒక పరిమితమైన బడ్జెట్తో నిర్మించి థియేట్రికల్ రన్లో లాభాలను తెచ్చిన కమర్షియల్ సక్సెస్ అని చెప్పవచ్చు.